హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో స్వప్న మాట వినలేదని కాంచన ఫీలయ్యి ఇంటికెళ్ళిపోతది గదా! వెనకాలే శ్రీధర్ ఎళ్తాడు కాంచన ఇంటికి. కాంచన శ్రీధర్‌తో భర్తగా ఎలాగో బాధ్యతగా ఉండరు. కనీసం తండ్రిగా అయినా బాధ్యతగా ఉండాలిగా అని అంటా ఉంటే శ్రీధర్, "నువ్వక్కడ నిలబడుంటే నా బాధ్యతేంటో తెలిసేది" అని అంటాడు. అప్పుడు కాంచన భర్త మొహం మీదే కొట్టింది. అంత అవమానం జరిగాక ఎందుకు నిలబడతాడు? అందుకే కాసి వెళ్ళిపోయాడు. వాడిని తీసుకొచ్చింది నేనే కాబట్టి వాడికిచ్చిన గౌరవమే నాకు ఇచ్చింది. ఇంకా అక్కడ నిలబడి ఏం మాట్లాడమంటారు? అని అంటా ఉంటే శ్రీధర్, "హుం! నా పిల్లలకి తల్లులు వేరైనా లక్షణాలు మాత్రం ఒకేలా వచ్చాయి" అని అంటాడు. వెంటనే కాంచన, "స్వప్నని కార్తీక్‌తో పోల్చకండి. అలా పోల్చి నా కొడుకు స్థాయిని తగ్గించకండి" అనగానే శ్రీధర్, "ఇద్దరూ నా పిల్లలే గదా!" అని అంటాడు. "అయ్యుండొచ్చండి. నా కొడుక్కి ఆవేశముంది. మూర్ఖత్వం లేదు. కోపముంది. అది అయిన వాళ్ళ మీద చూపిచ్చడు. ఒకప్పుడు జోష్న విషయంలో దీప మొండిగా వెళ్ళి మా అన్నయ్యని సూట్ చేస్తే కార్తీక్ భార్యని వదిలేయలేదు. చివరికి దీపని నేనే అవమానించినా సరే నా భార్య ఏ తప్పు చేయదు అన్నాడు నా కొడుకు. భార్య మీద భర్తకుండాల్సింది నమ్మకం. భర్త మీద భార్యకుండాల్సింది గౌరవం. ఆ రెండు నా కొడుకు కోడలికి ఉన్నాయి. కానీ నీ కూతురు అల్లుడికే లేవు. ఎంత కాదనుకున్నా వాడు నా మేనల్లుడే. నాకు 100 సమస్యలుండొచ్చుగాక. అలాగని సొంత వాళ్ళని పట్టించుకోవడం మానేస్తామా? కానీ స్వప్న ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందో మీరే విన్నారుగా అనగానే శ్రీధర్, విన్నాను అనంటాడు. వినడం కాదండి, తండ్రి బాధ్యతగా దండించి దారిలో పెట్టాలి అని అంటా ఉంటే శ్రీధర్, కొట్టమంటావా అని అంటాడు. అప్పుడు కాంచన, దండించడం అంటే కొట్టడం కాదండి, బుద్ధి చెప్పడం. అది చేతలతోనో మాటలతోనో అనేది తండ్రిగా మీరు నిర్ణయించుకోవాలి అనగానే శ్రీధర్, నేను కాశీతో కలిసుండలేను అని చెప్తుంటే నన్నేం చేయమంటావు అని అడుగుతాడు. వెంటనే కాంచన, అది భర్త లేకుండా జీవితాంతం పుట్టింట్లో ఉండిపోతే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా అనగానే శ్రీధర్, మరో పెళ్లి చేస్తాను అని అంటాడు. అప్పుడు కాంచన, ఛీ, ఆడవాళ్ల మనసులు ఏటీఎం కార్డులు కావండి, నచ్చినట్టు మార్చుకోవడానికి. మనసేమైనా పెరట్లో నాటిన రోజా మొక్క, రోజుకో పువ్వు పూయడానికి? అది రంగురంగుల పూలతో అల్లిన అందమైన దండలాంటిది. ఒకరి మెడలో వేసింది అంటే మన బ్రతుకు తాలూకా ఆలోచనలన్నీ ఆ బంధంతోనే ముడిపడి ఉంటాయి. తలుపులు మూసేసిన గుమ్మంలా మనసుని గడప లోపల కోపం వెనకాల దాచిపెట్టుండొచ్చేమో కానీ ఆ కోపం కరిగిపోయిన తర్వాత దూరమైన మనిషి కోసం ఎదురు చూస్తూ ఆ ఆలోచనలు గడప దగ్గరే ఏడుస్తూ కూర్చుంటాయి. అలాంటి పరిస్థితి నా కూతురికి రాకూడదు అనే నేను మీ ఇంటికొచ్చాను అని అంటా ఉంటే శ్రీధర్, అలాంటి పరిస్థితి అనే బదులు నాలాంటి పరిస్థితి అని అంటే సరిపోతుందేమో అనగానే కాంచన, నా పరిస్థితి వేరు, నా కూతురు పరిస్థితి వేరు అని అంటది. శ్రీధర్ నవ్వుతూ, నీకు పుట్టని మనిషినే నీ కూతురు అంటున్నావు, నీకు తాళిగట్టిన మనిషిని నీ భర్త అని ఎందుకు అనుకోలేకపోతున్నావు అని అంటా ఉంటే కాంచన గట్టిగా, నేను అనుకోలేనండి, నేను అనుకోలేను అని అంటది. అప్పుడు శ్రీధర్ గట్టిగా, ఎందుకు అనుకోలేకపోతున్నావు? రంగురంగుల పూలతో నువ్వు అల్లిన అందమైన పూలదండ నువ్వేసింది నా మెళ్ళోనే కదా! నీ బ్రతుకు తాలూకు ఆలోచనలన్నీ ముడివేసింది నాతోనే కదా! నువ్వు చేయలేని పని నీ కూతురు చేయాలని కోరుకుంటున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? దీన్నెవరైనా సమర్థిస్తారా? నువ్వు చేసింది తప్పు అని ఎవరైనా అడగకుండా ఉంటారా? అనగానే కాంచన, నేను చేస్తుంది తప్పు అని ఒక్కరితో అనిపించండి అని అంటా ఉంటే శ్రీధర్, ఇద్దరి మధ్య ఈ మాటల యుద్ధానికి ఆ భగవంతుడే సాక్షి. నువ్వు చేస్తుంది తప్పు అని సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి చెప్పాలి అనగానే కాంచన, అయితే ఆ భగవంతుడినే దిగిరమ్మనండి, ఆయన్నే వచ్చి చెప్పమనండి అని అంటా ఉంటే అక్కడికి శివనారాయణ వస్తాడు. నువ్వు చేస్తుంది తప్పేనమ్మా, అల్లుడు చెప్పింది కరెక్ట్, నువ్వు చేస్తుంది తప్పు అని అంటాడు. వెంటనే శ్రీధర్, మాట్లాడు కాంచనా, నువ్వు చేస్తుంది తప్పు అని సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పాలి అన్నావు కదా! పిల్లనిచ్చిన మామ భగవంతుడితో సమానం. ఆయన చెప్తే భగవంతుడు చెప్పినట్టే. ఇప్పుడు నీ మనసు మార్చుకుంటావా అనగానే కాంచన, నా కూతురు సంతోషం నేను కోరుకున్నట్టే నా తండ్రి నా సంతోషాన్ని కోరుకుంటున్నాడు. నా ఆలోచనలో స్వార్థం ఉన్నట్టే నా తండ్రి ఆలోచనలో కూడా స్వార్థం ఉంది. తండ్రి తల్లిలా ఆలోచించగలడేమో గాని కూతుర్లా ఆలోచించలేడు అని అంటా ఉంటే శ్రీధర్, బంధాల్ని వద్దనుకోవడానికి త్యాగం చేయడానికి వయసే అర్హత అయితే
భార్యాభర్తలు జీవితాంతం కలిసుండాల్సిన అవసరం లేదు కదా మావయ్య. అక్కడికి కార్తీక్ ఇంకా దీప వస్తారు. కార్తీక్, మళ్ళీ ఏమైంది మాస్టారు అని అడుగుతాడు. ఎందుకు రోజుకొకసారి పంచాయతీ పెడుతున్నావు అని అడుగుతాడు. మా అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వా అని అంటాడు. వెంటనే శివనారాయణ, నీ తల్లి నీ తండ్రి లేకపోతేనే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నావా అనగానే కార్తీక్, బలమైన కారణాలు ఉన్నాయిగా తాత అని అంటాడు. అప్పుడు శివనారాయణ, కారణాలు ఉన్నాయి, చివరికి అవే మిగులుతున్నాయి. డాక్టర్ గారు జోష్న బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నప్పుడు తండ్రి కూతుళ్ల బంధం గురించి ఒక మాట చెప్పారు. నా మనవరాలికి తండ్రి గుర్తొచ్చాడో లేదో తెలియదులే గాని నాకు మాత్రం నా కూతురు గుర్తొచ్చింది. కోడలికి ఏమైతుందో అని బాధపడుతున్నానే కాని కూతురి జీవితానికి తండ్రిగా నేనేం న్యాయం చేశానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. సమాధానం దొరకలేదు. కూతురుతో మాట్లాడదామని వచ్చాను. నేను ఏదైతే ఇంటికొచ్చేటప్పుడు మనసులో అనుకుంటూ వస్తున్నానో ఇక్కడ అదే జరుగుతుంది. వీళ్ళిద్దరినీ కలవమని చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకొకటి దొరకదని అనిపిస్తుంది అనగానే కాంచన, వద్దు నాన్న, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ కూతురికి ఒక యోగ్యుడైన వాణ్ణి చూసి గొప్పగానే పెళ్లి జరిపించావు. నీ బాధ్యత తీరిపోయింది. స్వప్న పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. తన భర్త తన తండ్రిని మోసం చేశాడని కోపంతో విడాకులివ్వాలి అనుకుంటుంది. ఈరోజు స్వప్న నిర్ణయాన్ని మనం గౌరవించి దగ్గరుండి విడాకులిప్పిస్తే కాశీ మరో పెళ్లి చేసుకోవచ్చు, స్వప్న మరో పెళ్లి చేసుకోవచ్చు. జీవితంలో తప్పు చేసి సరిదిద్దుకున్నాడు కాబట్టి కాశీకి భార్యతో ఎలా ఉండాలో అర్థమవుతుంది. గుమ్మానికి కట్టిన మామిడాకులు తెంపినంత తేలిగ్గా విడాకులు తీసుకున్న స్వప్నకి మరో బంధం విలువ ఎలా తెలుస్తుంది? అప్పుడు ఆ మనిషిని కూడా స్వప్న వద్దంటే నువ్వు నీ కూతురికి మూడవ పెళ్లి చేస్తావా? అనుభవంతో తీసుకున్న నిర్ణయానికి, ఆవేశంతో తీసుకున్న నిర్ణయానికి తేడా ఉండదా? మిమ్మల్ని నేనొద్దనుకున్నాను కానీ మీతో విడాకులు కోరుకోలేదే. మనసులో వద్దనుకోవడం కంటే విడాకులేం పెద్దవి కావు నాన్నా అనగానే శివనారాయణ, వద్దనుకోవడం ఎందుకమ్మా? పిల్లలకి పెద్దవాళ్లే ఆదర్శం. మీరిద్దరూ ఒక్కటవండి, వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు అని అంటా ఉంటే కాంచన, ఆదర్శం అనేది పాటించడంలో ఉంటుంది నాన్న, చూపించడంలో కాదు. సవతి కూతుర్ని సొంత కూతుర్లా ఆదరించి మాతృత్వం ఎలా ఉంటుందో అది నేను చూపించాను. కొడుకు చేసుకున్న పెళ్లిని అంగీకరించాను. సవితిని తోబుట్టుకులాగా అనుకున్నాను. నా పుట్టింట్లో నాలాంటి స్థానం, నాలాంటి గౌరవం నా సవితికొచ్చేటట్టు చేశాను. ఇదంతా ఆదర్శం కాదా నానా? కూతురు అర్థం లేని ఆవేశంతో జీవితాన్ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ తండ్రి అడ్డుపడాలా వద్దా? ఆ కూతురికి బుద్ధి చెప్పాలా వద్దా అనగానే శ్రీధర్, నా వల్ల కాదని నీకు అర్థమైంది కదా కాంచన, స్వప్న నా మాట వినదు అని అంటా ఉంటే కాంచన, ఇలాగే వదిలేస్తారా అని అంటది. అప్పుడు కార్తీక్, ఎందుకు వదిలేస్తామమ్మా? నా కూతురు నా బాధ్యత అంటావు కదా, నువ్వు నీ కూతురికి బుద్ధి చెప్పలేవా అనగానే కాంచన, తండ్రి ఉన్నాడు కదరా అని అంటది. వెంటనే కార్తీక్, ఆయన గొడవ వదిలేయమ్మా, నువ్వు స్వప్న కాశీని కలుపు, ఏమంటావు తాత అనగానే శ్రీధర్, మనం కలపొద్దన్నా మీ అమ్మ వినదురా. కలపాలన్న సంకల్పంతోనే దీనికి శ్రీకారం చుట్టింది. ఇక ముగింపు కూడా తనే ఇస్తుందిలే. ఎంతైనా శివన్నారాయణ గారి కూతురు కదా, మధ్యలో వదిలేయలేదు అని అంటాడు. శివనారాయణ, అమ్మ దీప, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా అనగానే కాంచన, దీపకేమైందిరా అని అడుగుతుంది. అప్పుడు శివనారాయణ, వాళ్ళిద్దరూ టెస్ట్లకి హాస్పిటల్కి వెళ్ళారు, నిన్న కూడా వెళ్ళారు కదా అని కాంచన అంటది. వెంటనే శివనారాయణ, నిన్న కూడా వెళ్ళారా అని అడుగుతాడు. అవును నాన్న, దీపకి బ్లడ్ టెస్ట్లు కూడా చేశారంట అనగానే శివనారాయణ, కార్తీక్, ఈ మాట నాతో చెప్పలేదేంట్రా? ఏమని చెప్పమంటావు తాత? అత్త ఆరోగ్యం గురించి నువ్వు బాధపడుతున్నావు కదా అని అంటా ఉంటే శివనారాయణ, జోష్న బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది కదా, ఇంకా సుమిత్రకి ఏం కాదులే, రిపోర్ట్స్ రాగానే ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడమే. నాకు సగం బెంగ దీప మీదే ఉందిరా. దీప కడుపులో పెరుగుతుంది నీ బిడ్డ కాదురా, కాంచన వాళ్ళ అమ్మ అనగానే కార్తీక్ డాక్టర్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు, ఒకవేళ చేసినా కడుపులో బిడ్డ బ్రతకదు అని అంటదిగా, అది గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీపేమో డాక్టర్ అంటదిగా, కన్న తల్లి ప్రాణం కోసం కడుపులో బిడ్డని వదులుకోవాలి అని అంటదిగా, అది గుర్తుకు తెచ్చుకొని దీప ఏడుస్తుంది. ఇద్దరు వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటారు.
శివనారాయణ, అమ్మ దీప, నువ్వే పని చేసినా నీలో మరో ప్రాణం ఉందని మాత్రం మర్చిపోకమ్మా. ఆ మరో ప్రాణం మాకు ఆరో ప్రాణం అనగానే కాంచన నవ్వుతూ, అవును నాన్న, ఇంత బాధలోనూ నాకు ఓదార్పు అమ్మొస్తుందనే మాటే అనగానే కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శివనారాయణ, అరే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంట్రా? కాస్త తలనొప్పిగా ఉంది తాత, పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. శ్రీధర్, అమ్మ దీప, వాడికి తలనొప్పిగా ఉందంట, కాస్త టీ పెట్టివ్వు అనగానే అలాగే మామయ్య గారు అని దీప వెళ్ళిపోతుంది. శివనారాయణ, మేం బయలుదేరుతామమ్మా అనగానే కాంచన, ఇప్పుడు వదినకి ఎలా ఉంది నాన్న అని అడుగుతుంది. బానే ఉందమ్మా, చూసుకోవడానికి జోష్న ఉందిగా. ఉంటాను. శ్రీధర్ పద అనగానే శ్రీధర్, కాశీ గురించి అని కాంచనని అడిగిపోతే, నేను మీకు ఫోన్ చేస్తానులేండి. అలాగే కాంచన, ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోగానే కాంచన, వదినకి ఎలా ఉంది అంటే జోష్న చూసుకుంటుంది అని అన్నారు నాన్న. జోష్న ప్రవర్తన నాకెందుకో అనుమానంగానే ఉంది అని అనుకుంటూ ఉంటది. ఇక నైట్ శౌర్య లడ్డు తినుకుంటూ చదువుకుంటూ ఉంటే పక్కనే కూర్చొని కాంచన శౌర్యాన్ని చూస్తూ నవ్వుతూ ఉంటది. అక్కడికి అనసూయ వచ్చి, చెల్లెమ్మ ఇదిగో అని మంచినీళ్ళు ఇవ్వగానే కాంచన, అక్క ఇప్పుడే కదక్క ఊరు నుంచి వచ్చావు, కాస్త ప్రశాంతంగా కూర్చో అనగానే అనసూయ, ప్రశాంతత ఎక్కడుంది చెల్లమ్మ, ముత్యాలమ్మ గూడానికి మనిషినే వెళ్ళాను, మనసంతా ఇక్కడే కొట్లాడుతుంది. ఒకటా రెండా 100 పనులు. చంటిదాన్ని స్కూల్కి తయారు చేయాలి. కార్తీక్ బాబు దీప పొద్దున్నే ఆ ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి టిఫిన్లు వండి పెట్టాలి. కడుపుతో ఉన్న మేనకోడల్ని, లేచి నడవలేని నిన్ను, ఈ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యతని అన్నీ వదిలేసి ఊరెందుకు పోయానో తెలుసా చెల్లమ్మ? నా తమ్ముడు కట్టిన ఇల్లు కార్తీక్ బాబుకి కష్టాల్లో సహాయంగా ఉంటుందని. ఈ ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజు, ఇప్పుడు భార్య హాస్పిటల్ ఖర్చులు, జీతం లేని ఉద్యోగానికి జీవితాన్ని తాకట్టు పెట్టిన కార్తీక్ బాబు తను మాత్రం ఎన్నని సర్దుకుంటాడు? అందుకే ఆ ఇల్లు అమ్మిన డబ్బులు కార్తీక్ బాబుకిస్తే కొంత సహాయంగా ఉంటుంది అనిపించింది. కానీ అనుకున్న రేట్కి ఎవ్వరూ అడగడం లేదు. అంతకంటే తక్కువగా అమ్మలేను అనగానే కాంచన, అక్క, మంచి వాళ్ళకి కాలమే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది అని అంటా ఉంటే అనసూయ, నిటారుగా ఉన్న మేకుకే సుత్తి దెబ్బలు ఎక్కువగా తగులుతాయి చెల్లెమ్మా. మొదటి దెబ్బకే వంగిపోయే మేకు రెండో దెబ్బ తగలకుండా తప్పించుకుంటుంది. కాలం కూడా సుత్తి లాంటిది. భరించేవాడికే తగిలినన్ని దెబ్బలు భయంతో పారిపోయినోడికి తగలదు. ఎన్ని దెబ్బలు తిన్నా ఓటమిని ఒప్పుకోకుండా మేకులా ధైర్యంగా నిలబడ్డ కార్తీక్ బాబుకి మనం అండగా నిలబడాలి అనేదే నా ఆలోచన చెల్లెమ్మా అని అంటా ఉంటే శౌర్య, నానమ్మ లడ్డూ అయిపోయింది, ఇంకోటి ఇవ్వు అని అడుగుతుంది. అన్నీ ఒకేసారి తినకూడదే అని అనసూయ అంటా ఉంటే, ఊరు నుంచి నా కోసం లడ్డూలు తెచ్చానని చెప్పావు, లడ్డూలు తప్ప ఇంకేం తీసుకురాలేదా అని అడుగుతుంది. తెచ్చానుగా అని అనసూయ అనగానే, ఏం తెచ్చావు అని అడుగుతుంది. రాగానే అన్నీ ఇస్తే నీకు కొమ్ములు వస్తాయని నేను ఇవ్వలేదే, నాకు పిలకలు వస్తాయి గాని కొమ్ములు రావు నానమ్మ అనగానే కాంచన, కొమ్ములంటే అవి కావే, నువ్వు మాట వినవని. వింటానులే గాని ముందు నా కోసం ఏం తెచ్చావో చెప్పు అనగానే అనసూయ, ఉండవే, నా సంచి ఎక్కడ పెట్టాను అని చెప్పి వెతికి సంచిలో నుండి బొమ్మను తీసి శౌర్యకి ఇస్తుంది. శౌర్య బొమ్మను చూసి, హాయ్, బొమ్మ భలే ఉంది అనగానే అనసూయ, నీకు పోయినసారి తీసుకొచ్చాను కదా, ఇదైతే మీ అమ్మ కోసం తీసుకొచ్చాను. ఎందుకు అని శౌర్య అంటది. కడుపులో ఉన్న బిడ్డని కళ్ళ ముందున్న బొమ్మలో చూసుకోవడానికి. మరి అమ్మ కోసం తెస్తే నా కోసమని ఎందుకన్నావు? మీ అమ్మ కోసం తెస్తే నీకోసం తెచ్చినట్టేనే. ఏ, మీ అమ్మకి కూతురు పుడితే నీకు చెల్లి కాదా? శౌర్య నవ్వుతూ, నా చెల్లే అని అంటది. కాంచన అనసూయ నవ్వుతారు. నేనెళ్ళి ఇప్పుడే అమ్మకి ఈ బొమ్మను చూపిస్తా అని ఉరుక్కుంటూ వెళ్తది. అనసూయ కాంచనతో, దీనికో చెల్లె వచ్చేంతవరకే దీని అల్లరి, ఆ తర్వాత దీనికి ఉంటుంది చూడు అని అంటా ఉంటే కాంచన నవ్వుతా ఉంటది. అనసూయ, చెల్లమ్మ, కార్తీక్ బాబు దీప ఎందుకలా ఉన్నారు, ఏమైంది వాళ్ళకి అనగానే కాంచన తనలో తాను, కాశీ విషయంలో ఈ ఇంట్లో గొడవ జరిగింది కదా, వాళ్ళు దాని గురించే అలా ఉన్నట్టున్నారు అని అనుకుంటూ ఉంటది. ఇటు కార్తీక్ ఇంకా దీప బెడ్ మీద కూర్చొని డాక్టర్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇద్దరు బాధపడతా ఉంటారు. శౌర్య అక్కడికి వెళ్ళి, నానా అనగానే, ఏంటి రౌడీ అని అంటాడు. మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్. ఏంటది అని అడుగుతాడు.
కళ్ళు మూసుకోండి అనగానే, ఏంటో చెప్పొచ్చు కదా రౌడీ అని అంటాడు. శౌర్య బొంగమూతి పెట్టుకొని, ఈ రౌడీతో నువ్వు సరదాగా ఆడుకోవడం మానేసావు నాన్నా. ఏ నేనంటే ఇష్టం లేదా? అనగానే దీప, ఏయ్! ఇలాంటి మాటలు నీకెవరు నేర్పిస్తున్నారు? ఇష్టం అంటే ఏంటే అని అడుగుతది. అప్పుడు శౌర్య, నాన్నెప్పుడు నవ్వుతూ ఉంటాడు. సరదాగా ఆట పట్టిస్తాడు. బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకుంటాడు. స్కూటీ మీద సరదాగా తిప్పుతాడు. హోంవర్క్ చేయిస్తాడు. స్కూల్లో ఫ్రెండ్స్ గురించి చెప్తాడు. కానీ ఇప్పుడు ఇలాంటివేమీ చేయట్లేదు. ఏం చేయట్లేదు అంటే రౌడీ అంటే ఇష్టం పోయినట్టే గదా! అనగానే దీప, మీ నాన్న ఏమైనా ఖాళీగా ఉన్నారని అనుకుంటున్నావా? అని అంటా ఉంటే కార్తీక్, దీప అదేమైనా చెప్పుకోవడానికి మనం తప్ప ఎవరూ లేరు. పిల్లలకి ప్రాబ్లం అయితే పేరెంట్స్‌కే చెప్పుకుంటారు. మనకు గూడా వినడానికి తీరిక లేకపోతే మనం ఇంకెవరి కోసం బ్రతుకుతున్నట్టు? అది చెప్పాల్సిందే చెప్పింది. దానికోసం మనమేం చేయాలో అది ఆలోచించాలి అని కళ్ళు తుడుచుకుంటూ, నవ్వుతూ, రౌడీ! మీ నాన్న ఎప్పట్లాగే ఉన్నాడు. చూడు మొహంలో నవ్వు, కళ్ళల్లో ప్రేమ నీకోసం అలాగే ఉన్నాయి. నువ్వు చెప్పే లాలి ఊసులు వినడానికి ఈ నాన్న చెవులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. చెప్పు ఈ నాన్నకి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు? అనగానే శౌర్య నవ్వుతూ, నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి నాన్నా. నువ్వెప్పుడూ ఇలాగే ఉంటానని చెప్పు నాన్నా. ఉంటాన్రా. ముందు సర్ప్రైజ్ ఏంటో చెప్పు. కళ్ళు మూసుకో అని శౌర్య అంటది. నేను చెప్పినప్పుడే తెలవాలి అనగానే కార్తీక్ కళ్ళు మూసుకుంటాడు. ఆ బంగారం ఎప్పుడు చెప్తే అప్పుడే తెరుస్తాను. శౌర్య దీప వైపు చూస్తూ ష్ చెప్పకు అని సైగ చేస్తది. బొమ్మని వెనకాల నుండి తీసి కార్తీక్ ఎదురుగా పెడతది. దీప చూసి షాక్ అవుతుంది. దీప బాధపడుతూ ఉంటది. కార్తీక్ కళ్ళు తెరవమంటావా అనగానే, అప్పుడే కాదు నాన్న. దీపేమో తనలో తను, అసలే బావ బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఈ బొమ్మను చూస్తే ఏమైపోతాడో ఏంటో అనుకుంటూ ఏడుస్తూ ఉంటది. శౌర్య, నేను 1, 2, 3 అంటాను. అప్పుడు కళ్ళు తెరవాలి. అలాగే అని కార్తీక్ అంటాడు. శౌర్య 1, 2, 3 ఇప్పుడు కళ్ళు తెరువు నాన్న అనగానే కళ్ళు తెరిచి చూస్తాడు. బాధపడతాడు. పక్కన దీప ఏడుస్తా ఉంటది. కార్తీక్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. శౌర్య, ఈ బొమ్మని నానమ్మ అమ్మ కోసం తెచ్చింది. నానమ్మ ఏమన్నది అంటే, అమ్మ కడుపులో ఉన్న బిడ్డని ఈ బొమ్మ రూపంలో చూసుకోవాలట అనగానే కార్తీక్, డాక్టర్ అంటదిగా, ఏ ప్రాణం వదులుకుంటావు, ఏ ప్రాణాన్ని కాపాడుకుంటావు అని అంటదిగా. అది గుర్తుకు తెచ్చుకొని బాధపడతాడు. శౌర్య, అమ్మ బుజ్జి పొట్టలో ఎవరున్నారు? నా చెల్లుంది. చూడు ఈ బొమ్మ పట్టు పరికిణి వేసుకొని ఎంత అందంగా ఉందో. అమ్మ బుజ్జి పొట్టలో ఉన్న చెల్లి కూడా తొందరగా వచ్చేస్తే నా చెల్లికి కూడా నేను ఇలాగే పట్టు పరికిణి వేసి అందంగా ముస్తాబ్ చేస్తా. ఇప్పుడు చెప్పు నాన్న, నా చెల్లి ఎప్పుడు వస్తుంది? నేను నా చెల్లితో ఎప్పుడు ఆడుకుంటాను? నాన్న, నువ్వు ఏదైనా ఒక మాట అంటే అది నిజమవుతుంది. నా చెల్లెప్పుడు వస్తుందో చెప్పు. దీప ఏడుస్తూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. శౌర్య, అమ్మకేమైంది? ఎందుకు ఏడుస్తుంది అనగానే కార్తీక్, ఏం లేదు రౌడీ, అమ్మకి వాళ్ళమ్మ గుర్తొచ్చింది, అందుకే ఏడుస్తుంది. దీప ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే కాంచన చూస్తుంది అనసూయతో, అక్క దీపకేమైంది, ఎందుకు అలా ఏడుస్తుంది అని అడుగుతా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.